ఏపీ ఉద్యోగులకు దసరాకే ఐఆర్డీఏ విడుదల చేయాలి. ఉద్యోగ సంఘాల కీలక నిర్ణయం. ఆ వివరాల గురించి ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే 12వ పిఆర్సీ కమిషన్ను నియమించాలి. ఏపీ ఐకాసా ఉద్యోగులకు 12వ పిఆర్సీ కోసం నూతన కమిషనర్ను నియమించాలని, ఆ నివేదిక సమర్పించేలోపు 30% మధ్యంతర భృతి ఐఆర్ ఇవ్వాలని ఏపీ ఐకాసా చైర్మన్ శివారెడ్డి కోరారు. విజయవాడలో శనివారం ఏపీ ఎన్జిఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిఎఫ్, ఏపీజీఎల్ఐ వంటి బకాయిలను, అదేవిధంగా సిపిఎస్ బకాయిలను కూడా వెంటనే చెల్లించాలన్నారు. ఇక పంచాయతీరాజ్ శాఖలో సుదీర్ఘకాలం నుంచి పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలను కూడా పూర్తి చేయాలని చెప్పి అన్నారు. సిపిఎస్ ఇతరత్ర సమస్యలపై ఆందోళన చేసినటువంటి సమయంలో ఉద్యోగులపై పెట్టినటువంటి కేసులను వెంటనే ఎత్తివేయాలని ఈ సందర్భంగా ఆయన కోరడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించాలి గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం. దసరా సందర్భంగా ఉద్యోగులకు ఐఆర్డీఏ ప్రకటించాలని రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ను నిలిపివేయడాన్ని రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం స్వాగతిస్తూ శనివారం ఓ ప్రకటన అయితే విడుదల చేసింది. ఈ విధంగా దసరాకి ఉద్యోగులకు సంబంధించి ఐఆర్డీఏను వెంటనే విడుదల చేయాలని ఏపీ ఐకాసా మరియు రెవెన్యూ ఉద్యోగుల సంఘం అయితే ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.